విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము మూక పంచసతి వివరించుకోవాలి, చెప్పుకోవాలి, అమ్మవారి వైభోగం అంతా చెప్పుకోవాలనుకుంటున్నాం కదండి. చెప్పుకునే ముందుగా అమ్మవారి మహత్యాలు చెప్పుకొని తనివి తీరా ఆస్వాదిద్దామండి. ఇంకొక మహత్యం చెప్తారా? మూక పంచశతి అంటే పంచశతి అంటే 500 శ్లోకాలు కదండి. ఈ 500 శ్లోకాల్లోనూ అమ్మవారిలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి రహస్యాలు, కొన్ని బయట ప్రపంచానికి తెలిసినటువంటి మహిమలు చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. కిందటి ఎపిసోడ్లో చెప్పారు మీరు, బ్రిటిష్ అధికారులకు కూడా ఆమె ఎంతో కరుణ చూపించింది అని. అంటే అతని పూర్వజన్మ సుకృతం. ఏ దేశస్థుడు కానివ్వండి, ఆమెకు అందరూ బిడ్డలే. ఆవిడ జగన్మాత కదండి. జగన్మాత. అంతేగాని మనకి మాత్రమే మాత కాదు. మనకి ఏంటి, బ్రిటిష్ వాళ్ళు, అమెరికన్లు, కెనడియన్లు, జర్మన్లను ఏమి తేడా, భాషలు ప్రాంతాలు వేరుగా మనం భావిస్తున్నాం. అందుకే లలితా శాస్త్రంలోనండి, లలితా శాస్త్రంలో ఒక నామం ఉంది, ఆ బ్రహ్మ కీట జనని. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఒక చిన్న కీటకం వరకు ఆవిడే జనని. ఆ బ్రహ్మ కీట జనని అనే నామం లలితా శాస్త్రంలో ఉంది. అందుకని ఆవిడ బిడ్డలందరినీ బ్రిటిషరా, లేకపోతే కనుక జపనీసా, లేకపోతే ఆస్ట్రేలియనా, ఇవన్నీ ఏమీ చూడదు. ఆ బ్రహ్మ కీట జనని కనుక జీవి అనేది సృష్టిలో ఉంటే ఆ జీవులందరికీ కూడా తల్లి ఆమె. అందుకని ఆవిడ జగన్మాత. ఆ జగన్మాతకి ఎల్లలు కానీ, వావి వరసలు కానీ, ఇతరమైనటువంటి విచక్షణ కానీ అవేమి ఉండి అందరినీ ఒకే కరుణా దృష్టితో చూస్తున్నాడు. దాంట్లోనండి ఎప్పుడు దేవతలకి ఒక నియమం ఉంటుందండి, దుష్ట శిక్షణ. దుష్టులను శిక్షిస్తారు దేవతలు. శిష్ట రక్షణ, శిష్టులను చక్కగా భక్తులు ఉన్న వాళ్ళకి ఎప్పుడు రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బ్రిటిషర్కి అంత ప్రాణభిక్ష పెట్టిందని మనం చెప్పుకున్నాం కదండి. అదే ఇంకో బ్రిటిషర్ని అమ్మవారు ఎలా శిక్షించిందో మనం చూద్దాం ఇప్పుడు ఈ కథలో. ఒక బ్రిటిషర్ని రక్షించింది, ఒక బ్రిటిషర్ని శిక్షించింది. ఎందుకు శిక్షించింది? అంతే కదండి. మన నవరాత్రుల్లో కూడా అంతేగా, చండముండల్ని, మళ్ళీ మహిషాసురుని వధం చేస్తున్నాం, రాక్షసుల్ని చంపేస్తుంది. ఎక్కడైనా అంతే, దుష్టబుద్ధి నశింపు. శిష్ట రక్షణ ఎప్పుడు చేస్తుంది, దుష్ట శిక్షణ కూడా ఎప్పుడు చేస్తుంది. చెప్పండి. ఆ రకంగా ఒక బ్రిటిషరు మొత్తం హిందూ ఆలయాలన్నిట్లలో కూడా సంపదని దోచుకుందాం అనేటువంటి దృష్టితో తను రోజు వచ్చేసి కొన్ని ఆలయాల మీద బాగా అంటే రైడ్ లాగా చేసి విధ్వంసం చేస్తూ ఉండేవాట. కొన్ని హిందూ దేవతల ఆలయాలన్నింటి మీద కూడా ఒక భారీగా ఊరేగింపుగా వెళ్ళటం, అక్కడ ఆలయాలన్నింటిని ధ్వంసం చేయటం, అక్కడున్న సంపదలంతా కొల్లగొట్టడం. వాళ్ళు వచ్చిందే భారతదేశాన్ని దోచుకోవడానికే వచ్చారు కనుక బ్రిటిషర్స్. అలా చేస్తూ ఒక బ్రిటిషరు మన కంచి కామాక్షి ఆలయానికి కూడా వచ్చాట. కంచి కామాక్షి ఆలయానికి కూడా వచ్చాడు. వచ్చి అంటే ఆయన యొక్క దినచర్యలో ఆ రోజు ఆ సంపద ఎంత ఉందో తెలుసుకొని దాన్నంతా కూడా ఆ బ్రిటిష్ ఖజానాకి తరలింపు చేయటం. అవాళ అతని దినచర్య అది. ఖజానా కొల్లగొట్టి ఇక్కడ ఖజానా కొల్లగొట్టి బ్రిటిషర్స్కి దాన్ని తరలింపు చేయటం. ఆ రకంగా అతను కంచి కామాక్షి దేవి ఆలయం లోపలికి వచ్చాడట. వచ్చి ఆ సంపదనంతా చూపించమని అక్కడ ఉన్నటువంటి అధికారులని ఒత్తిడి చేశాడట. వాళ్ళు మరి బ్రిటిషర్స్ భయం కదా, ఎక్కడ వాళ్ళు గన్లు తీసి కాల్ చేస్తారు అని చెప్పేసి ఆ సంపదనంతా వాళ్ళు ప్రదర్శించారట. ఆ బ్రిటిషర్కి కళ్ళు కుట్టుకుపోయి, ఇంత సంపద ఉంది, దీన్ని మనం ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకుంటుంటే అతనికి ఆ ఉద్దేశము ఊహ రాగానేనండి అతని శరీరానికిలో కదలలేనటువంటి ఒక స్థితి ఏర్పడింది. అతనికి వంగలేడు, ఆ సంపదను తీసుకోలేడు. ఆ క్షణమే కదలలేనటువంటి ఒక విపరీతమైన పరిస్థితి వచ్చింది. తర్వాత శరీరం అంతా కూడా అతనికి ఆ నల్లబడిపోయి ఆ కదలలేని పరిస్థితుల్లో వణుకు ప్రారంభమైంది అతనికి. అలా ఉండేసరికి వీళ్ళందరూ ఏం చేయాలో తెలియక అతను బ్రిటిష్ అధికారి కనుక కొంతమంది సపర్యలు అవి చేయటం మొదలుపెట్టారు. కానీ ఎంతకీ కూడా అతని శరీరంలో చలనం లేకపోవటం, సరిగ్గా వణుకు ప్రారంభం అవటం, శరీరం అంతా కూడా నల్లబడటం. ఆమె సంపద మీద చెయ్యి కూడా వేయనివ్వకుండా భావనకే అద్భుతం అమ్మవారిలో ఉంది కదండి. భావన మాత్ర సంతుష్టాయమ్మ. ఆవిడని నువ్వు ఎలా భావించావో దానికి అలాగే సంతోషిస్తుంది ఆవిడ. ఆవిడని కొలవాలని నువ్వు చక్కగా అర్చన చేయాలని భావన చెయ్యి, ఎంతో సంతుష్ట హృదయాంతరంగా అయిపోతుంది. ఆవిడ సంపదనంతా కొల్లగొట్టాలని వచ్చావు కదా,
ఆ భావన కూడా ఆవిడ తీసుకుంటుంది. దానికి ఎటువంటి శిక్ష వేయాలో అటువంటి శిక్షనే వేస్తుంది. శరీరం కదలిక లేకుండా చేసేసింది. ఇంకా కొల్లగొట్టడం సంగతి తర్వాత మాట. ఎలా కొల్లగొడతాడు? శరీరం అంతా కదలకుండా ఒక రాయిలాగా అయిపోయింది. బుద్ధి చెప్పింది. విపరీతమైన ఉద్వేగము, భయము, కంపించటము, అయిపోయి శరీరం అంతా కూడా నల్లబట్ట మొదలుపెట్టింట. ఆ సమయంలో అక్కడ కొంతమంది వేద పండితులు, అర్చకులు వాళ్ళంతా కూడా ఉన్నారట. ఉండి ఘనాపాటులు చూడండి, మన ఆలయం కొల్లగొట్టడానికి వచ్చిన బ్రిటిష్ వాడికి కూడా మన పండితులు, మన భారతీయ పండితులు, అర్చకులు ప్రాణభిక్ష పెట్టారండి. ప్రాణభిక్ష పెట్టారు. ప్రాణభిక్షే భారతీయత, అది భారతీయ సంప్రదాయాలు అవి. భారతీయత యొక్క గొప్పదనం అక్కడే ఉంది. అంటే మనకు శ్లోకం ఉంది కదండి, అపకారికి ఉపకారము నెపమన్నక చేయువాడు నేర్పరిసుమతి. ఇక్కడ అపకారం చేయడానికి వచ్చినా వాడికి ఉపకారం చేశారు మన భారతీయులు. అతనికి క్షమాపణ చెప్పుకోమని 2 చేతులు దండం పెట్టించారట అతన్ని. అలాగ కష్టపడి అతన్ని ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకోవడానికి 2 చేతులు దండం పెట్టాడో, 2 చేతులు కలిపి వెంటనే అతని శరీరం స్వాధీనంలోకి వచ్చింట. అతని అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అందుకని అమ్మవారు ఎవరినైనా కూడా మన సనాతన సంప్రదాయాలు, ఆలయ మర్యాదలు పాటించని వాళ్ళకి శిక్ష వేస్తుంది అని చెప్పడానికి నిరూపణ అయిపోయింది కదా. ఈ కథలన్నీ మరి మన చరిత్రలో ఉన్నాయి కదా. ఆలయ చరిత్రలు బోల్డ్ ఉన్నాయి మనకి. ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో ఆ అమ్మవారి మహిమలు ఎక్కడెక్కడ కనిపించినాయి, అమ్మవారు ఎవరెవరికి ప్రత్యక్షమైంది, ఇవన్నీ దీంట్లో ఈ బ్రిటిష్ వాళ్ళ కథలు కూడా మనకు ఉన్నాయన్నమాట. చూసారా, ఇతర దేశస్తులు కూడా మన దేశానికి మనకి లెక్క. ఆ దేశం ఈ దేశం, ఆమెకి అందరూ బిడ్డలే. మరి ఒక బ్రిటిష్ అధికారి మర్యాద మన్నన ఉండబట్టి ఆమె మీద ఉన్న భక్తికి ప్రాణభిక్ష పెట్టింది. ఆయనకి తెలియని ప్రాణమే తీసింది. ఆమె దగ్గరకు వచ్చి నిలబడి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మరి ఏం చేస్తుంది? ఆయన శరీరం ఆయనకి స్వాధీనం కాకుండా చేసింది. ఇంకా అందుకు మించి మళ్ళీ కాసేపు దండం పెట్టంగానే క్షమాభిక్ష పెట్టేసింది. క్షమాభిక్ష ఎంత కరుణాకటాక్ష, కరుణాంత హృదయ అంటారు. ఆ కరుణాంతరంగంతో ఆవిడ మళ్ళీ ప్రాణభిక్ష పెట్టి బుద్ధి చెప్పి పంపించేది. పిల్లలు తప్పు చేస్తారు, 2 దెబ్బలేసి మళ్ళీ చేయకురా అని చెప్పి మనం పంపించేస్తాం. అలా అమ్మవారు కూడా ఏ దుష్టభావనతో అతను వచ్చాడో అతనికి తగినటువంటి శిక్ష వేసింది. తెలుసుకున్న వెంటనే మళ్ళీ ప్రాణభిక్ష పెట్టి పంపించింది. అదండి, చాలా మంచి విషయం. చాలా చక్కటి అద్భుతమైన మహిమ చెప్పారు. అదే బ్రిటిష్ వాళ్ళని ఒకళ్ళని కరుణించింది, ఒకళ్ళని శిక్షించింది. పశ్చాత్తాపడితే మళ్ళీ కరుణించింది. చాలా విశేషమైన తల్లండి. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారి పుస్తకము అమ్మవారి రూపంలో ఎవరింటికి వెళ్తుందో ఒక తీయండి. ఈసారి అమ్మవారి లలితా సహస్రనామ పుస్తక కుసుమం అన్నపూర్ణాదేవిని, ఏ ఊరండి? అన్నపూర్ణాదేవిని అనుగ్రహించిందండి. ఈవిడ ఊరు రాలేదు, ఐడి ఇచ్చారు. SC 5875 అన్నపూర్ణ SC 5875. ఇలా రాసి పంపించిన వాళ్ళు వాళ్ళ ఊరు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తే ఇక్కడ ఆర్గనైజర్స్కి కొంచెం సులభంగా ఉంటుంది. మీరు పుస్తకం మీద ఎంత ఆసక్తితో మీ వివరాలు ఇస్తారో అంతే సులభంగా మేము మీకు పంపించగలుగుతాం. మీరు కామెంట్ పెట్టిన తర్వాత మీ పేరు, ఊరి పేరు రాసినా సరిపోతుంది. అంతే కదండి. అన్నపూర్ణ గారు, మీకు అభినందనలు. అమ్మవారి పుస్తకం మీకు త్వరలో చేరుతుంది. అన్నపూర్ణ గారు, మీ అడ్రస్ పంపించండి. మీకు అతి తొందరలోనే మీకు పుస్తకం చేరుతుంది. శ్రీమాత్రే నమః.